హలో గైస్, వెల్కమ్ టు డే 7 మనాలి. అండ్ మనాలి గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక కవి కానందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. మనాలి యొక్క బ్యూటీనెస్ ని మన జనరల్ మాటల్లో ఆర్ వాడుక భాషలో చెప్పడం అనేది చాలా కష్టం అనమాట. నిజంగానే ఒక వేరే లోకానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనాలి అనేది. ఆ పైన్ ట్రీస్, స్మాల్ రివర్ స్ట్రీమ్స్ అండ్ మనాలికి ఒక 100 కిలోమీటర్స్ దూరం నుంచే మన జర్నీతో పాటు బియాసేవర్ కూడా సేమ్ మనతో పాటే వస్తుంది. సో ఆ 100 కిలోమీటర్స్ జర్నీ అంతా రివర్ సైడ్ లొకేషన్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ మనాలికి ఒక 60 కిలోమీటర్స్ దూరం నుంచి మనకి స్నో కవర్డ్ మౌంటైన్స్ కనపడుతూ ఉంటాయి అనమాట. అండ్ నేను ఫస్ట్ టైం స్నో కవర్డ్ మౌంటైన్స్ చూడగానే నాకు ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు మా ఫ్రెండ్స్ అందరితో చాలా వాదిస్తున్నాను, అంటే మనాలి ఆ సైడ్ నేను స్నో ఉంటుందని, వాళ్ళు స్నో ఉండదని చెప్పి. సో అప్పుడు ఆ టైంలో మనకి ఇక్కడ 45 డిగ్రీస్ నడుస్తుంది, అక్కడేమో స్నోఫాల్ అవుతుంది. సో ఇంత వేరియేషన్ ఉంటుంది నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి. అండ్ నేను వెళ్ళింది ఏప్రిల్ ఎండింగ్లో. జనరల్గా ఆ టైంలో స్నోఫాల్ ఉండదు, కానీ నేను వెళ్ళినప్పుడు లక్కీగా సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల అప్పుడు స్నోఫాల్ పడింది. సో ఏప్రిల్, మే ఆ టైంలో స్నోఫాల్ పడకపోయినా కూడా స్నో మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అది చాలా థిక్నెస్తో ఉంటుంది. అండ్ మనాలిలో కొన్ని వర్స్ట్ కండిషన్స్ వచ్చేసి స్నో లేకపోయినా కూడా మనాలి నుంచి రోహ్తాంగ్ అనేది ఒక 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఎంటైర్ ట్రిప్ 1 డే పడుతుంది. సో అక్కడికి ప్లాన్ చేసుకోండి, అక్కడ మటుకు డెఫినెట్గా స్నో ఉంటుంది ఏప్రిల్, మే ఆ టైంలో. అండ్ అక్కడ కూడా లేదంటే మనాలి టు లే లదాఖ్ రోడ్ ఓపెన్ చేసేదే మే ఎండింగ్ ఆర్ జూన్ 15 ఆ టైంకి ఓపెన్ చేస్తారు. అంటే అప్పటి వరకు ఆ రోడ్ అంతా స్నోతో కవర్ అయి ఉంటుంది, అందుకే క్లోజ్ చేస్తారు అనమాట. సో మనాలి టు లే ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఒక 15 అవర్స్ అలా రఫ్లీ టైం పడుతుంది. అండ్ మామూలుగా జనరల్ గా అయితే బైకర్స్ అయితే అక్కడక్కడ స్టే తీసుకుంటూ వెళ్తారు. అండ్ ఆఫ్టర్ జూన్ 15 అయితే మనకి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, అలాగే టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ ఏంటంటే ఎక్కడ ఆగకుండా ఒక 1 or 2 స్టాప్స్ పెట్టి డైరెక్ట్ లే రీచ్ అవుతాయి. బట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటంటే అక్కడక్కడ ప్లేసెస్ చూపించుకుంటూ ఆకుంటూ వెళ్తాయి. అవి జూన్ 15 తర్వాత నుంచి ఉంటాయి. జూన్ 15 ముందు కూడా ఆ స్నోఫాల్ అంతా క్లియర్ చేస్తూనే ఉంటారులే, కానీ బట్ ఆ టైంలో బైకర్స్ని అండ్ నార్మల్ కార్స్ని అలో చేయరు. ఓన్లీ 4x4 కార్స్ అయితేనే అది క్లియర్ చేసినప్పుడు అలో చేస్తారు. నార్మల్ టైంలో అయితే అది కూడా అలో చేయరు, ఎందుకంటే స్నోతో మొత్తం కవర్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ అక్కడ వెళ్ళక ముందు నేను స్నోఫాల్ అంటే ఏదో ఒక చిన్న కొండ మీద అలా పడుతుందేమో అనుకున్నాను. అంతేగాని ఇలా 400 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్ అంతా మౌంటైన్స్ మొత్తం స్నోతోనే కవర్ ఉంటాయని ఇప్పుడు అనుకోలేదన్నమాట. సో జనరల్గా మనకు అసలు ఐడియానే ఉండదు నార్త్ అండ్ మనాలి, లడాక్ ఎంత బాగుంటాయో మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం. మనం ఇక్కడ ఆ టైంలో 45 డిగ్రీస్ 50 డిగ్రీస్ అలా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అక్కడ స్నోఫాల్ ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ కూడా చేయం మనకు అసలు థాట్ ప్రాసెస్ ఉండదు, అలా ఉండిద్ది అది ఇది అని చెప్పి. అందుకనే నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ కన్విన్స్ వెళ్ళిపోయాను అనమాట, అక్కడ స్నో ఉండిద్ది. అది ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదన్నమాట. అండ్ స్నోఫాల్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి వస్తే అందరూ మన సైడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అందరూ ఒక టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకుని వస్తూ ఉంటారు. అంత దూరం వెళ్తున్నాం, మళ్ళీ వెళ్ళాం, అలాగే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మళ్ళీ ఏదైనా తెలియకపోతే ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఒక గైడ్ ఉంటే బెస్ట్ అనుకోని చెప్పి ఒక గైడ్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి మనాలి ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్స్. ఎందుకంటే అక్కడికి వరల్డ్ వైడ్ నుంచి వస్తారు టూరిస్ట్స్ మనాలికి. నాకు తెలిసి మంచి పీక్ సీజన్ అయితే ఎవ్రీ 100 మెంబర్స్లో ఓ 10 మెంబర్స్ ఫారినర్స్ ఉంటారు. అండ్ సోలో ట్రావెలర్స్ కూడా మనాలిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఒక్కొక్కల ట్రావెలింగ్ స్టోరీస్ వింటుంటే చాలా వైల్డ్గా ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు మళ్ళీ తిరిగి వస్తామా లేదా అని గ్యారంటీ లేకపోయినా కూడా చాలా మంది ఎక్కుతానికి ట్రై చేస్తుంటారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. ఒక మౌంటైన్ కనపడిందంటే అది ట్రెక్ చేయకుండా ఉండరు. అండ్ వాళ్ళకి ఎగమాలు ఎవరు వస్తున్నారా లేదా మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే వాడిని అక్కడే వదిలేసి ఇంకా ముందుకు ఒక్కడైనా సరే ముందుకు వెళ్ళిపోతారు, కానీ తిరిగి రారు. అండ్ వాళ్ళకి ఇంకేం అవసరం లేదు, ఒక బ్యాగ్, ఒక టెంట్, ఒక లైట్, ఒక ఫుడ్, అంతే. ఇంకా ఏం పట్టించుకోరు. ఒక మనిషి ఉన్నాడా లేదా, సెల్ ఫోన్ సిగ్నల్ ఉందా లేదా, ఇదే ఉండదు. వాళ్ళంతా ఒక ట్రాన్స్లో బతుకుతూ ఉంటారు. అండ్ ఇవన్నీ మీరు సోలో ట్రావెలింగ్లోనే గమనించగలుగుతారు. అంటే మనాలికి సోలో ట్రిప్ వేస్తేనే ఇవన్నీ మీరు గమనించగలుగుతారు. అండ్ సోలో ట్రిప్ మళ్ళీ రూమ్స్లో ఉంటే ఇవన్నీ చూడలేరు. సోలో ట్రిప్ అండ్ హాస్టల్స్లో ఉంటేనే ఇలాంటి డిఫరెంట్ పీపుల్ కలుస్తారు. సో మీకు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అండ్ రియల్ ట్రావెలింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. అండ్ ఇలా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఈ వీడియోలో మనం ఆ 9 days 9 staysలో వచ్చే 2 daysకి మనాలిలో ఎలా స్పెండ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో 6th నైట్ మీరు రిషికేష్ నుంచి మనాలికి బయలుదేరుతారు.
అంటే 7th ఎర్లీ మార్నింగ్ కల్లా మనాలి రీచ్ అవుతారు. సో కొంతసేపు రెస్ట్ తీసుకొని వెంటనే ఏదైనా ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకోండి. పర్ డే 2000 ఛార్జ్ చేస్తారు. ఇంకా మన ఇష్టం, డే అంతా మన దగ్గరే ఉంటుంది. అండ్ 2 days మనం సౌత్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి స్నోఫాల్ కానీ స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం కన్నా అంతకుమించి మనకి ఇంకా గొప్పగా ప్లేసెస్ ఇంకేం కనిపించవు. సో స్నో ఉంటేనే చాలా సాటిస్ఫై అయిపోతాం అనమాట. సో 2 days కూడా మీరు స్నోఫాల్ని ఆర్ స్నో మౌంటైన్స్ కోసమే పెట్టుకోండి. మిగతా హిడింబా దేవి టెంపుల్ అండ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఇవన్నీ ఉంటే ఇంకా ఎక్స్ట్రా డేస్ గడిపేలా అయితే ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. బట్ 2 days ఉంటే మాత్రం 2 days కూడా స్నోఫాల్కి వెళ్ళిపోండి. అండ్ అటల్ టన్నల్ దగ్గర తీసుకెళ్తారు. రైట్ సైడ్ వెళ్తే కోక్సర్ వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే సిసు వచ్చింది. కావాలంటే 1 day కోక్సర్కి పెట్టుకోండి, 1 day సిసుకి పెట్టుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ప్రైవేట్ బస్ వచ్చేసి మాల్ రోడ్కి ఒక 4 kilometers దూరంలో ఆపుతారు. సో బస్ దిగేసి మాల్ రోడ్కి వచ్చేయండి. మాల్ రోడ్ కాడ నుంచి 100 రూపీస్ ఇస్తే ఓల్డ్ మనాలికి తీసుకెళ్తారు. అండ్ మీరు రూమ్స్ కానీ ఆర్ హోటల్స్ కానీ ఆర్ హాస్టల్స్ కానీ ఓల్డ్ మనాలిలోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే మాల్ రోడ్లో బుక్ చేసుకుంటే ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ అది ఒక సిటీలా ఉంటుంది కాబట్టి మీరు వేరే ప్లేస్కి వెళ్ళినంత డిఫరెన్స్ ఉంటుంది. అదే ఓల్డ్ మనాలి అయితే ఒక కల్చరల్ డిఫరెన్స్ లా ఉంటుంది. అక్కడ ఇల్లు, ఫుడ్, అక్కడ మనుషులు అంతా డిఫరెంట్ ఉంటారు. సో మీరు ఓల్డ్ మనాలిలోనే బుక్ చేసుకోండి. మీ స్టే అంతా ఓల్డ్ మనాలిలోనే పెట్టుకోండి. అండ్ నా సజెషన్ కావాలంటే నేనున్న హాస్టల్లోనే ఉండండి. కంట్రీ నేషన్, అందులో ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. ద బెస్ట్ ఫుడ్ కానీ సర్వీస్ కానీ ద బెస్ట్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఒక 15 minutes హిడింబా దేవి టెంపుల్ ఉంటుంది. అండ్ ఒక ½ an hour బై వాక్ మాల్ రోడ్కి రీచ్ అవుతారు. అండ్ మాల్ రోడ్లో మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. అండ్ మాల్ రోడ్లో రీచ్ అయ్యాక రైట్ సైడ్ ఫస్ట్ షాపే క్యాబ్ సర్వీస్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీడే 9కి ఒక షేర్డ్ క్యాబ్ తీసుకెళ్తారు అటల్ టన్నల్కి ఆర్ కోక్సర్కి. అండ్ షేర్డ్ క్యాబ్ అయితే 500 per person. అండ్ లేదు మీరు బైక్లో వెళ్ళాలి, హిమాలయన్ బైక్ తీసుకెళ్ళాలంటే 1000 per day. లేదు స్కూటీలు తీసుకెళ్దామంటే 500 per day. అండ్ రోడ్స్ చాలా బాగుంటాయి. స్కూటీ అయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక చిన్న ప్లేసెస్లో కూడా మీరు ఏం ఇబ్బంది లేకుండా తిరిగేసి రావచ్చు. రోడ్స్ అంత బాగుంటాయి. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ సీజన్స్ బట్టి ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. అవన్నీ ఇంకా మీరు అక్కడికి వెళ్ళాక మీ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి జనరల్ డీటెయిల్స్. అండ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇంకా ఎలాబరేట్ చేయాలంటే మనాలికి 7 daysకి ఎవ్రీడే ఎలా స్పెండ్ చేయాలో 7 videos చేస్తాను. సో అందులో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ 9 days 9 staysలో దిస్ ఈజ్ 6th and 7th day ఇన్ మనాలి. అండ్ 7th day నైట్కి మనాలి నుంచి ఢిల్లీ వెళ్తారు. సో 8th ఎర్లీ మార్నింగ్ కల్లా ఢిల్లీ రీచ్ అవుతారు. సో దిస్ ఈజ్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 2 days ఇన్ మనాలి. అండ్ దీస్ ఆర్ బడ్జెట్ డీటెయిల్స్ ఫర్ ద 2 days. అండ్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద వీడియో, ప్లీజ్ like and share my video and subscribe my channel. Thank you.